ముఖ్యంగా నేను ఈ మధ్యాహ్న భోజనం ఏటీసీ నుంచి నిర్మించడానికి నాకు సహకరించిన మా సిస్టర్ శారదా గారు, నా రెండు చేతులు లక్ష్మి మరి జమున, వీళ్ళు ఫస్ట్ నుంచి నాకు ఇక్కడ జయించాల్లో కూడా సహకరించారు. వీళ్ళు మధ్యాహ్న భోజనం నా చేతికి వచ్చినప్పుడు నాకేం అర్థం కాలేదు, ఎట్లా దీన్ని మెయింటైన్ చేయాలి, ఈ వ్యవస్థ ఏది నాకు ఏం తెలియదు. అన్నా నీ వెనుక మేము ఉన్నాం, నువ్వు ముంగట నడు అని చెప్పి మా శారద, మా లక్ష్మి మరి మా జమున, వీళ్ళు ముగ్గురు నా ఎంబడి ఉండి వాళ్ళే నడిపించారు మొత్తం. ఇప్పుడు నాకు మధ్యాహ్న భోజన వ్యవస్థ నాకు అర్థమైంది. అంతకుముందు వాళ్ళు నా ఎంబడి ఉండి వాళ్ళు నడిపించారు. కానీ మీ కష్టాలు ఏందో నాకు ఇప్పటికీ అర్థమైంది. ఇంత కష్టాలల్లా మీరు మధ్యాహ్న భోజనం ఎట్లా వంటలు చేస్తారు, మీ వ్యవస్థ ఏందో, ఆ ఎనర్జీ ఏందో నాకు తెలియలేదు. అటు ఉపాధ్యాయులతో టెన్షన్, మీకు సార్లు టెన్షన్ పెడతారు, పెద్ద పెద్ద సార్లు వచ్చి వాళ్ళు టెన్షన్ పెడతారు. రోజు వంట రెండు వంటలు అంటారు. కొత్తగా రోజు 2 వంటలా మీకు చేయమన్నది? 2 ఆకలు, 2 వంటలు, 2 వంటలు చేయాలి, కూరలు కదా, 2 కూరలు, 2 కూరలు చేయాలి, జావా చేయాలి. అవునా? ఇచ్చేది ఎంత? ₹5.65. అన్నా ₹5.45. రోజున మనకి చిప్స్ పాకెట్ కొంటా పైసలు అవి ఆడికి స్కూల్ కొనడానికి రోజు అప్పుడు కొనియాలి నేను. అవి దాని విలువ మీకు ఇచ్చే డబ్బులు. మరి ఇంత తక్కువ జీతం వల్ల మీరు పనులు చేస్తున్నారు. మీ హక్కుల కోసం పోరాడడానికి మీరు ఎందుకు అంత చైతన్యం వెనుకత్తులు నాకు అర్థమవుతలేదు. బాగా చైతన్యం రావాలి. చైతన్యం వచ్చినప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. చైతన్యం తీసుకొచ్చుకొని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే వర్క్ మిమ్మల్ని ఎవరు వెళ్ళగొట్టరు. మీరు అది ఆ భయం మీకు బాగుంది. నేను చాలా ప్రదేశాలలో నేను చూస్తున్నా, పై ఆఫీసర్లు మమ్మల్ని ఎక్కడ తీసేస్తారో, పై ఆఫీసర్లు మమ్మల్ని వాళ్ళని తీసేస్తారో భయం బాగుంది మీకు. ఆ భయాన్ని ఫస్ట్ వదిలేసుకోరు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని తీసేయరు. న్యాయబద్ధంగా ఉన్నప్పుడు, న్యాయబద్ధంగా మీ న్యాయబద్ధం కోరిక ఏంటిది? మీరు ఇచ్చే డబ్బులు మాకు సరిపోతలేదు, మీరు మాకు ఆ రేటు, మీకు స్లాబ్ రేటు మాకు ఇచ్చినప్పుడు, స్లాబ్ రేటు అంటే వాళ్ళు అడిగిన పదార్థాలు మనం సరైన వంట ఇచ్చే ఆ రేటు, స్లాబ్ రేటు ఇచ్చినప్పుడు మనం ఆ రేటు ఇస్తాం. ఆ వంట మనం చేస్తాం, దానికి న్యాయబద్ధంగా మనం చేస్తాం. నువ్వు ఇచ్చే ₹5.45 మమ్మల్ని 2 వంటలు, 2 శాఖలు చేయమని చెప్పి, రాయిజావా చేయమని చెప్పి, ఆ కట్టెల మీద అంటే ఒక బాధ, గ్యాస్ పై మీద సరిపోదు, ఇవన్నీ బాధలు టార్చర్ పెడతారు. ఇవి సరిపోవని చెప్పి మనం న్యాయంగా కొట్లాడాలి. వాళ్ళతో ఉపాధ్యాయులతో మాట్లాడాలి. సార్ మాకు ఇచ్చే డబ్బులు ఏం సరిపోతున్నాయి, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎందుకు మమ్మల్ని ఒత్తిడి పట్టుకొస్తారు మీరు, అక్కడ మీ పిల్లల ఫ్యామిలీతో మాట్లాడాలి. వాళ్ళకి చెప్పాలి, అమ్మ అసలు మీకు డబ్బులు మాకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు మాకు అని చెప్పాలి. వాళ్ళకు మాకు వచ్చేది ₹5.45. మీరు రోజుకి మీ బాబుకు ఖర్చులకు ఇచ్చే ₹10 పార్టీ మాకు వచ్చే భోజనాలు పైసలు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారు ఫ్యామిలీలు అంటే, మధ్యాహ్న భోజనంలో పనిచేసే వాళ్ళకి ఫుల్ ఇన్కమ్ ఉంది, బస్తాలకు బియ్యాలు మోసుకపోతుర్రు, బస్తాలకు కూరగాయలు మోసుకపోతుర్రు, బస్తాలకు కూరలు మోసుకపోతురు అని పాడుగలలు అంటున్నారు. ఓవలు మనం అన్నం తినే పిల్లల తల్లిదండ్రులు ఆస్తం వాళ్ళది వెళ్ళాలి. అసలు మాకు వచ్చే డబ్బు ఎంత, ఇలా మాకు అయ్యే ఖర్చు ఎంత, ఇవన్నీ విస్తారాలు వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఆ ప్రభుత్వంతో కూడా వాళ్ళు మాట్లాడతారు, అక్కడ ఉన్న సార్లతో మాట్లాడతారు. సార్లు కూడా చెప్పాలి వచ్చే డబ్బు ఎంత సార్ మాకు అని చెప్పి. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు పోయి మాట్లాడతారు, ఒకసారి సమస్య వచ్చినప్పుడు పోయి మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారు, సార్ మీరు కొట్లాడు ప్రభుత్వంతో, మీరు కొట్లాడి స్లాబ్ రేటు పెంచుకోర్రి, కానీ మాకు ఇబ్బంది ఉంది సార్, మా కలెక్టర్ గారు ఫోన్ చేసిండు, కలెక్టర్ చెప్పిండు, మా డిఎంఓ సార్ గారు మాకు ఫోన్ చేసిండు, ఖచ్చితంగా 2 వంటలు చేపించమన్నాడు, కోడిగుడు పెట్టియమన్నాడు, రాజావ పెట్టియమన్నాడు, మాకు ఒత్తిడి చేస్తున్నారు సార్ అంటే సార్ అంటారు. అదే సార్ మీకు ఒత్తిడి చేస్తున్నారు, ఓకే, మాకు ఇచ్చే డబ్బులు ఎంత, మీరు దాని చూడు పట్టించుకోవాలి కదా. మీరు ఇప్పుడు వాళ్ళ ఉపాధ్యాయులు అన్నప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. డిహెచ్ఓ సార్ చెప్తాడు, సార్ వాళ్ళకి వచ్చే పైసలు ఎంత సార్, వాళ్ళకు ₹5.40. ₹5.40 వాళ్ళ కూరగాయలు 2 కూరగాయలు అంటారా సార్, వాళ్ళను రాయిజావ పెడతారా, అవి బాధ్యత సార్ చెప్పురు సార్ అన్నాడు. ఇక కొత్త రాగమే లేదు ఒకటి. ఈ మధ్యలో ఒకసారి నేను ఒకటి ఏదో ఊరుకోతా అంటున్నాడు, పిల్లలకు అన్నం పెట్టుడు అంటే పుణ్యకారం అట. అంటే మనం నష్టపోయి వాళ్ళకి పుణ్యకారం చేయాలట. అది ఆర్థిక చచ్చిపోతున్నారా బాబు అంటే అది పుణ్యకారం అట. అది ఇది కొత్త వాదం ఎత్తుకున్నది.
ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీలో చైతన్యం పెంచుకోరు. మీ పనులు ఎటు పోవు, ఏటీసీ ఉన్నది. న్యాయబద్ధంగా మీరు ఉన్నప్పుడు మీ వైపు మేము నిలబడతాం. మీరు న్యాయబద్ధంగా ఉండాలి. మీ న్యాయబద్ధంగా ఉన్నప్పుడు ఏటీసీ నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఎవరైనా మీ పనులు తీసేస్తారని భయపడతా అంటే మాకు ఎప్పుడు మేము వచ్చి మాట్లాడతాం. మీ పనులు ఎవరు తీసేయరు, అధికారం వాళ్ళకు లేదు. ఒక్కసారి మీరు ఒకసారి చేంజ్ అయ్యిందంటే తీసేసే అధికారం లేదు వాళ్ళకు. కాకపోతే అంటే వాళ్ళు ఒత్తిడి చేస్తారు. ఆ భయమే మిమ్మల్ని తయారు చేసింది. మీకు ఆ భయమే తయారు చేసి మిమ్మల్ని రాకుండా చేస్తారు అంటేనేది. ఆ భయమే మిమ్మల్ని తయారు చేసింది. పల్లెకలు వాళ్ళు తీసేయరమ్మా గట్లా ఇప్పుడు ఒక్కసారి మీరు ఎక్కినాక యూనియన్లో చేరి అయినాక ఆ యూనియన్ బాధ్యత ఉంటుంది మీ మీద. యూనియన్ చూసుకుంటుంది. మీ పనులు ఎటు పోవు, మీరు న్యాయంగా చేసుకొని పని న్యాయంగా ఉండరు, భయపడకూడదు. మీ భయమే వేయాలని తయారు చేసి మిమ్మల్ని. మెయిన్ భయం. ఎక్కడ సార్వజనం తీసేస్తాడు కావచ్చు, ఎక్కడ సర్పంచులను తీసేస్తాడు కావచ్చు, ఎక్కడ గ్రామ పంచాయతీలో అది పెట్టి తీసేస్తాడు కావచ్చు అన్న భయం ఉంది. ఆ భయాన్ని కోల్పోయారు మీరు ఫస్ట్. తీసేయరు ఆ భయాన్ని. భయం తీసేసినప్పుడు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. ఆటోమేటిక్గా కొట్లాడి ధైర్యం వస్తుంది. కాబట్టి ఎక్కువ సాయం తీసుకొని నేను కొత్తగా నూతన పార్టీ సమావేశాలు పెట్టుకుంటున్నాను. మన వాళ్ళు కొత్త అధ్యక్షులు ఏందో అది మన పెద్దలు ప్రకటిస్తారు. న్యాయబద్ధంగా మీకున్న న్యాయమైన పేరు మీరు ఇస్తారు, న్యాయం జరుపుకుంటారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏడీసీ అధ్యక్షుల వారికి,